హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు కంపారిజన్. ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ యాపిల్ ఐప్యాడ్ ఎయిర్. సో ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేయడానికి లెట్స్ గో టు ఐక్యూ స్టోర్. సో ఫ్రెండ్స్, హియర్ ఇస్ ద బాక్స్. మీరు చూడొచ్చు, మనకి పైన జస్ట్ ఐప్యాడ్ వేసింది అంతే, మనకి ఏం మెన్షన్ చేసలేదు యాపిల్ ఇవన్నీ. సో మనకి సైడ్ ఐప్యాడ్ ఎయిర్ అని రాశారు, ఇటు సైడ్ కూడా మనకి సేమ్ అలాగే మెన్షన్ చేస్తుంది ఐప్యాడ్ ఎయిర్ అని. సో పైన మనకి యాపిల్ సింబల్ ఉంది, బాటంలో కూడా సేమ్. అండ్ బ్యాక్ కొంత డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి, జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్సైడ్ ది బాక్స్ మనకి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు మన ఐప్యాడ్ ఇదిగోండి, అండ్ ఇట్స్ సో స్లీక్ అని చెప్పాలి చూడడానికి మాత్రం. అండ్ మనం ఇప్పుడు తీసేసి అసలు ఎలా ఉంది, ఫీల్ ఎలా ఉంది, ఇవన్నీ కొంచెం చూద్దాం. అండ్ ఫస్ట్ ఇది పక్కన పెట్టేసి అసలు ఆ లోపల ఏమేమి ఉన్నాయో కొంచెం చూసేద్దాం ముందు. సో ఇది మనది మాన్యువల్స్ ఇవన్నీ. సో ఇవి ఆల్రెడీ మనం తీసాం, సో ఇది పక్కన పెట్టేద్దాం ఆల్రెడీ. సో ఇది తీసింది. అండ్ ఇప్పుడు మిగతా యాక్సెసరీస్ చూద్దాం. ఇది మన కేబుల్. సో మీరు చూడొచ్చు, ఇది మనకి టైప్ సి కేబుల్ ఇచ్చారు వీళ్ళు. సో యూనిక్గా మనకి ఎప్పుడు లైట్నింగ్ అడాప్టర్ వస్తుంది కదా, కానీ ఈసారి టైప్ సి కేబుల్ ఇచ్చారు. అండ్ మన అడాప్టర్, సో మీరు చూడొచ్చు బ్యాక్ మనకి టైప్ సి ఉంది. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ కాదు, సో నార్మల్ అడాప్టర్, జస్ట్ మనకు మామూలు ఛార్జ్ అవుద్ది. సో యూనిక్ ఫాస్ట్నెస్ పెట్టలేదు దీనికి ప్రజెంట్ అయితే. అండ్ హియర్ ఈజ్ అవర్ ఐప్యాడ్. అండ్ దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, అసలు ఫీల్ ఎలా ఉందో చూద్దాం. బికాజ్ ఇది మనకి బేసిక్ ఐప్యాడ్ కాదు, సో దానికంటే కొంచెం హయ్యర్ వేరియంట్ ఐప్యాడ్ ఎయిర్ కాబట్టి కొంచెం ఇంకా స్లీక్గా అండ్ డిజైన్ కూడా లుక్స్ వైజ్ అంతా బాగుండాలి. సో పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉంది ఇవన్నీ కొంచెం చూసేద్దాం మనం. అండ్ చెప్పాలంటే హ్యాండ్లో మాత్రం ఫీల్ భలే ఉంది. అండ్ మనకి మామూలు ఐప్యాడ్ ఆల్రెడీ అన్బాక్స్ కూడా చేసాం మేము. సో అలా కాకుండా ఇది కొంచెం స్లీక్గా నీట్గా ఉంది, అంటే ఒక షార్ప్ ఎడ్జెస్తో ఉంది ఇది. అండ్ మీరు చూడొచ్చు మనకి బ్యాక్ యాపిల్ సింబల్ ఇవన్నీ ఉన్నాయి. సో సైడ్ కూడా మీరు చూడొచ్చు మనకి ఒక బాక్స్ షేప్ టైప్ ఉంది. అండ్ మనకి పవర్ బటన్ కమ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. సో మనకి ఫ్రంట్లో నాచ్ ఏమి ఉండదు కాబట్టి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. అండ్ బాటమ్ వస్తే టైప్ సి కేబుల్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్స్ ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి 2 ఎక్స్ట్రా స్పీకర్ గ్రిల్స్ ఇచ్చారు. సో ఇది సరౌండ్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది విత్ 4 స్పీకర్ గ్రిల్స్. సో దానివల్ల మనకి క్లారిటీ బాగుంటుంది, సౌండ్ క్లారిటీ. అండ్ మనకి బాటంలో పిన్స్ ఇచ్చారు, సో మ్యాజిక్ కీబోర్డ్ కోసం కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఐప్యాడ్ ఆన్ అయిపోయింది. సో సెటప్ స్కిప్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు ఎలా ఉందో మన ఐప్యాడ్. స్క్రీన్ వైజ్ అయితే సూపర్గా ఉంది. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడాలంటే ఇది 10.9 ఇంచ్ రెటినా డిస్ప్లే అట్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ 2360x1640 అట్ పిక్సెల్ రేషియో ఆఫ్ 264. సో స్క్రీన్ క్లారిటీ మాత్రం సూపర్గా ఉంది. రెటినా డిస్ప్లేకి అయితే ఏం పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది మనకి. యాజ్ యూజువల్గా ఇట్ వుడ్ బి ఆసమ్. అండ్ కమింగ్ టు హార్డ్వేర్, మనకి యాపిల్ A14 బయోనిక్ చిప్ ఇచ్చారు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లేటెస్ట్ చిప్. సో మీకు ప్రాసెసింగ్ స్పీడ్ అంతా సూపర్గా ఉంటుంది. మీ గేమ్స్ అన్నీ ఆడొచ్చు, పబ్జీ ఎక్సెట్రా అన్ని గేమ్స్ ఆడొచ్చు మీరు. ల్యాగ్ ఎక్కడ ఉండదు, మీరు హై అండ్ ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ మనకి కెమెరా ఉంది. సో సింగిల్ బ్యాక్ కెమెరా. అండ్ ఇది 12 మెగాపిక్సెల్ కెమెరా. 12 మెగాపిక్సెల్ అని తక్కువ అనుకోకండి, కానీ క్వాలిటీ మాత్రం బాగుంటుంది. సో మంచి క్లారిటీతోటే ఫొటోస్ అన్ని షూట్ చేస్తుంది ఇది. అండ్ ఫ్రంట్ మనకి 7 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. సో అది కూడా స్క్రీన్ క్వాలిటీ అంతా బాగుంటుంది మనకి, ఫొటోస్ క్లారిటీ అంతా. సో డీసెంట్ ఫొటోస్ అయితే ఇస్తుంది ఇది. అండ్ మనకి దీంట్లో వేరియంట్స్ వచ్చేసరికి 4GB ర్యామ్ ఇచ్చారు విత్ 64GB స్టోరేజ్ వేరియంట్, ఆ 256GB స్టోరేజ్ వేరియంట్. మీరు ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఇట్స్ యాజ్ పర్ యువర్ చాయిస్, మీ రిక్వైర్మెంట్స్ బట్టి. బ్యాటరీ వచ్చేసరికి వీళ్ళు ప్రామిస్ చేస్తుంది అయితే 10 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అంటున్నారు, విత్ నెట్ అండ్ వీడియో వీవింగ్ అన్నిటికీ. కంటిన్యూస్ గేమింగ్ మీరు అంతా చేస్తూ ఉంటే అప్ టు 6 to 7 hours మాత్రం కన్ఫర్మ్గా ఇస్తుంది. సో బ్యాటరీ బ్యాకప్ అయితే బాగుంది. అండ్ మీరు చూడొచ్చు వీడియో క్లారిటీ మాత్రం సూపర్గా ఉంది. వీడియో వీవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. క్లారిటీ అది చూడొచ్చు ఎంత హై అండ్ క్లారిటీగా ఉందో, క్రిస్ప్ క్లారిటీ ఇదంతా మెయింటైన్ చేస్తుంది. సో రెటినా డిస్ప్లే కాబట్టి యాజ్ యూజువల్ మనకి అంత క్లారిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ యాపిల్ వచ్చేసరికి మనకి అంత టాప్ నాచ్ హై అండ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఫీల్ కూడా బాగుంది హోల్డ్ చేసుకోవడానికి. మనకి సైడ్ కర్వ్స్ లేక ఆ బాక్స్ షేప్ వచ్చింది కాబట్టి అది కూడా నాకు నచ్చింది హోల్డింగ్కి. అండ్ కమింగ్ టు కాస్ట్, మనకి ఇది 54,000కి అవైలబుల్గా ఉంది. ఐ లైక్ దిస్ ఐప్యాడ్, చాలా బాగుంది. అండ్ హ్యాండ్ ఫీల్, ప్రాసెసింగ్ స్పీడ్ అంతా బాగుంది. మీకు హార్డ్వేర్ కూడా బాగుంది కాబట్టి ఇట్స్ గుడ్. సో మీరు హైగా ఈ ఐప్యాడ్ తీసుకోవచ్చు మీరు ఐప్యాడ్స్కి వెళ్దాం అనుకుంటే.
దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూద్దాం అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టెల్ దెన్ సైనింగ్ ఆఫ్.